లంచ్ స్ట్రిక్ట్ లంచ్ ఒక గంట లేట్ అయితే ఏమవుతుంది, టీవీ లేట్ అవుతుంది ఏమవుతుంది, అది కాదు కదా. మనకు ఒక ఆటలాగా ఉండాలి. మేమంతా ఆడుతున్నాం, మేము మీలాగా ఆడాము, ఇప్పుడు కూడా ఆడతాము కూడా. ఆట ఆడినప్పుడు మనం ఆట ఆడిపోయి ఇలా వచ్చిన క్రికెట్ పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్ కానీ మామూలు కానీ శ్రీరాజ్ సార్ గారు ఆట పోయి మంచి బ్యాడ్మింటన్ ఆడొచ్చి నేను సీరియస్గా సోమన్ గారు మరి అలసిపోయిందా ఎలా అంటే అలసిపోతే ఆడిపోతామా? ఆట ఆడి ఆనందం వస్తుంది. మీరు ఆట ఆడిన ఎవరన్నా చూసుకోండి, ఎందుకు ఆడతారు ఆటలు ఎందుకు ఆడతారంటే ఆనందం కోసం. ఆ ఆట వల్ల పాట వల్ల ఆనందం కలుగుతుంది కదా. ఆటలో ఓడిపోతాం, గెలుస్తాము. కాబట్టి మన లక్ష్యం కూడా ఒక ఆటలాగా ఉండాలి. మన లక్ష్యం చదివితే అబ్బో ఎంతో స్ట్రెయిన్ అయిపోయింది. ఇంట్లో ఇప్పుడు మాకేం లేకపోయేది, నాతో చదువుకునేది. ఇప్పుడు ఒక రూము, ఒక రైటింగ్ టేబుల్, నీకు ఉన్నట్టుగా ఇవి నాకు ఇప్పుడు ఇవ్వలేదు. రైటింగ్ టేబుల్ ఒక గంట కోసం ఎగ్జామ్స్ తల్లి వస్తుంది, అమ్మ ఇగో బుక్స్ తీసుకో పెట్టి మూస్తా ఆగమ్మా అని ఆగు చదువుతుంటుంది. సెల్ ఫోన్ ఇట్లా పెట్టి నోట్లో పెడితే తాకుతుంది అంటే పెట్టేంత బాగా మేము ఒకటికంటే ఇప్పుడు అయిపోయింది అంతే. ఈరోజు సెల్ ఫోన్ చేతికి ఇచ్చి పిల్లలకు అన్నం తిప్పిస్తాం. సెల్ ఫోన్ చేతికి ఏం చెప్తాం మనం. కాబట్టి ఈ లక్ష్యం ఒక ఆటలాగా ఉండాలా. చదివితే ఆనందం కలగాలా, చదివితే స్ట్రెస్ కలగకూడదు. స్ట్రెస్ కలిగిందంటే మీకు చదివితే స్ట్రెస్ కలిగింది, ఒక ఫీల్డ్ టూర్ అయితే స్ట్రెస్ కలిగింది, ఎక్కడో పోయినా మనం అప్పుడు జైనత్యాల పోయిన మీరంతా పోయిన చూసాం పేపర్లో, అబ్బాయి ఇంట్లో ఏం పోవడం, ఆ పొలాలు ఏం తిరగడం అని ఫీల్ అయిన అనుకోండి, స్మాష్ అది కడుగుని ఆనందించాలి. అది పల్లెటూరుకి వెళ్తున్నాం, పల్లెటూరులో కనబడుతుంది, పొలాలు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, పశువులు కనబడుతున్నాయి, రకరకాలు కనబడుతున్నాయి. ఒక గ్రామీణ భారతం కనబడుతుంది కదా. హైదరాబాద్ భారతం వేరు, హైదరాబాద్ భారతం వేరు, జయనగరంలో గొండపల్లిలో ఉన్న భారతం వేరు. అక్కడ కనబడుతుంది ఎంత రకంగా ఎంజాయ్. ఆ పని ఆనందించగలగాల, ఆ ఫీల్డ్ వరకు ఆనందించగలగాల, ఎక్కువ చేయగలగాల. ఇదే జీవితం. అవునా కాదా? అలా ఉండాలి. అబ్బా ఇది పట్టకపోయాను, పట్టకపోయింది, తిప్పాను, వెంటకింద నీళ్ళు కూడా తిప్పలేదు, టిఫిన్ పెట్టలేదు అని, టిఫిన్ ఏది నీళ్ళు ఏది. అవునా కాదా? ఈ మైండ్ సెట్ పోవాలి మీ లోపల, ఈ మైండ్ సెట్ పోవాలి.